మరోసారి తనను గెలిపించాలని కొవ్వూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాలుచింతల నుండి బండారు మాన్యం వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని, ప్రజలు వైసీపీకి అండగా నిలవాలని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ధనబలానికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారికి, ధనబలం చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఎలక్షన్స్ వచ్చాయని గానీ, పవన్ కళ్యాణ్ గానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు గానీ అందరూ మీ వద్దకు వస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చారు. నేను, మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు గారు దాదాపు 11 సార్లు పోటీ చేశాము ఈ నియోజకవర్గంలో. మీ అందరి ఆశీర్వాదంతో 9 సార్లు గెలవడం జరిగింది కోవూరు నియోజకవర్గంలో. నేను 6 సార్లు గెలిచాను. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు గారు 3 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు ఎమ్మెల్యే అని చెప్పి పొగరుతో, గర్వంతో ఉండలేదు. మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకటిగా, మీ ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మీ సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. ధనబలానికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఎలక్షన్స్ వచ్చాయని గానీ, పవన్ కళ్యాణ్ గానీ